విచిత్రమైన ప్రశ్నే ఇది. అంటే కొంతమంది పూజా సమయంలో, పూజలు పాల్గొనే సమయంలో వాళ్ళకి చెడు ఆలోచనలు, దుష్ట తలంపులు, కామ కోరికలు గూడా ఆ! కొందరిలో ఇట్లాంటివి జరుగుతుంటాయి గదా! దాన్ని ఎట్లా చూడాలి గురూజీ దాన్ని? సార్ ఇది ఫస్ట్ కారణం ఏంటంటే, మనం ఎప్పుడైతే పూజ స్టార్ట్ చేసామో, అప్పుడు మన దగ్గరికి భూత్, ప్రేత్, పిశాచాలొస్తాయి. అచ్చా! మనం చేసే పూజ ఫలితాన్ని తీసుకోవడానికి. ఓకే. అప్పుడు ఎవరైతే ఆ యజమాని ఉంటాడో, ఆ యజమానిలోకి ప్రవేశించాలని చేస్తాయి. అప్పుడు ఏం జరుగుతాయి? ఇప్పుడు వాడు ఆ యజమానిలోకి ప్రవేశింపబడితేనే కదా వీడు పూజ చేయడు. పూజ చేయకోకుండా పూజ చేసిన ఫలితం అంతా ఎవరికోసం అంటే పూజ చేస్తాడు. కానీ వీడి మైండ్ దిక్కుమాలిన ఆలోచన రావడంతో ఆ అచ్చా! టైంకి ఏం చేస్తాడు? ఆ పూజ ఫలితం అనేది వీనికి అందదు. అబ్బా! ఆ పూజా ఫలితాన్ని ఈ ఈళ్ళు తీసేసుకుంటారు భూత్ ప్రేత్. అందుకని ఇట్లాంటి భూత్ ప్రేతులొచ్చినప్పుడు ఇవి జరుగుతాయన్నమాట. మనసు పూజ మీద నిలబడలేకపోవడము, కొన్నిసార్లు గలీజ్ ఆలోచనలు రావడము, ఆలోచనలు ఎట్లంటే అట్లా భయంకరంగా, విశృంఖలంగా రావడం, పూజ మీద మనసు నిలబడకపోవడం ఆ! ఇవన్నీ ఆ! ఆ! జరుగుతా ఉంటాయి. అవును. అంతెందుకు సార్ నేను మొన్న మధ్య ఇక్కడ బెంగుళూరు సైడ్ వెళ్ళాను పూజలుంటే. ఒక పూజ చేస్తా అంటే నాకు బయటకొచ్చిన తర్వాత అక్కడున్న ఒక క్లయింట్ వాళ్ళ కొడుకు చెప్పాడు నాతో. ఏమని అంటే, మరి చెప్పొచ్చో లేదో తెలీదు. గురువుగారు నాకు మీరు అక్కడ కూర్చొని నేనొక పూజ చేస్తున్నాను. ఆ పూజ చేస్తా ఉంటే నాకు ఎరెక్షన్స్ అవుతున్నాయండి అన్నాడు. ఏయ్! హ్మ్. ఆ! అట్లా చూడకూడదు. ఆ దృష్టితో చూడకూడదు. మామూలుగా చూడాలా. నువ్వు ఆ దృష్టితో చూసావంటే ఇక్కడ పూజ ఫెయిల్ అయితుంది అని చెప్పా. సరే అన్నాడు. మళ్ళీ పూజ కొంచెం ఇంటర్వెల్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకొక ప్రక్రియ స్టార్ట్ చేశా. అప్పుడేం వాడికి ఎరెక్షన్స్ కాలేదు. తర్వాత పూజ ఒక నెల తర్వాత మాకు ఇట్లా జరిగిందండి అని చెప్పారు. చెప్తే నేను చెప్పా. సార్ ఆ రోజు ఇట్లా జరిగింది. అట్లా చూడకూడదు. మీరు ఆ యాంగిల్‌లో పూజని చూడకూడదు. మీరు అదే యాంగిల్‌లో చూసారు పూజని. కాబట్టి పూజా ఫలితం రాలేదు మీకు అని చెప్పా. ఎందుకంటే సార్ కొన్ని తంత్రశాస్త్రాల్లో ఈ ఇట్లాంటప్పుడు కొన్ని చూపులనేవి బ్యాడ్‌గా అయిపోయి ఎరెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. అబ్బా! ఆ ఎరెక్షన్స్‌ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ! దట్ ఈస్ ద తంత్ర. కొన్ని తంత్రాల్లో. అట్లాంటివి మనం ఎప్పుడైతే ఆ కలిగే ఊహల్ని మనం కళ్ళెం వేస్తామో అప్పుడు ఫలితం వస్తది. అందుకే కొంతమంది పూజల్లో బ్యాడ్‌గా రావడము ఆ! ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అవును గురూజీ. ఈ తాంత్రికంలో నగ్న పూజలు, యోని పూజలు, లింగ పూజలు అని జరుగుతాయా? నిజమేనా? సార్ నిజం చెప్పాలంటే సబ్జెక్ట్ అనేది ఉంది. ఓకే. తీసి పడేసేకేం లేదు. అచ్చా! సబ్జెక్ట్ అనేది ఉంది. లింగ పూజ ఉంది. సబ్జెక్ట్ చెప్తున్నా నేను. ఎట్లా అంటే దీంట్లో ఇది కులార్ణవ తంత్రంలో ఎక్కువగా ఉంటుంది. అచ్చా! కులతంత్ర అంటారు. ఆ! కౌల తంత్ర అంటారు. ఓకే. ఓకే. ఇది కులీనుల యొక్క తంత్ర. ఇది. హ్మ్. దీంట్లో ఒక రా ఎనర్జీని డైరెక్ట్‌గా కొలవడం అనేది ఉంటుంది. అచ్చా! ఆ రా ఎనర్జీకే మనము దీనిలలో ఈ లింగ పూజ విధి విధానాలనేటివి ఉంటాయి. కొంతమంది ఆర్థోడాక్స్ సెక్ట్స్ వాళ్ళు ఇలాంటివి లేవు అని చెప్తా ఉంటారు. అవును. బట్ ఉన్నాది. మనకు టిబెటియన్, తర్వాత నేపాలీ, హిమాలయన్ తంత్రస్ అటు సైడ్ ఎళ్తే మనకు ఈ పూజలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. బట్ ఇవన్నీ చాలా గుప్తంగా ఉంటాయి. మన సౌత్ వరకు రాలేదు. ఓకే. ఇవైతే ఉన్నాయి. చాలా ఆ! టెక్స్ట్‌లో కూడా ఉన్నాయి. ఎట్లా చేయాలి అని. దీంట్లో అపౌరిష్టిక తంత్రాలు అని కొన్నుంటాయి. ఆ! హ్మ్. కొన్ని భగాంగ తంత్రాలు అని, కొన్ని కేవలము నవలింగాలతోటి ఆ! నవ అమలేచ్ఛలింగ తంత్రం అని ఒకటుంటుంది. దీంట్లో 9 మందిని బాయ్స్‌ని యూజ్ చేస్తారు. రాజయోగ సిద్ధికే ఇవన్నీ. రాజయోగము, అబ్బా! వాళ్ళకి ఏం కావాలా దానికి. కొన్నిసార్లు డిఫ్ 9 బాయ్స్ డిఫరెంట్ క్యాస్ట్ బేస్డ్ మీద కూడా ఉంటుంది. ఒక్కొక్క క్యాస్ట్‌కి సంబంధించిన ఒక్కొక్క బాయ్ తోటి ఆ! డిఫరెంట్ అది చుట్టూతా 9 మందిని ఇది చేసేసి మధ్యలో ఒక ప్రక్రియ. సో, వాటి తర్వాత కొన్ని గుప్త తాంత్రిక విధి విధానాలు కూడా మనకు ఉన్నాయి. కానీ అవి మనకు సౌత్ వరకు రాలేదు. ఓకే. ఓకే. సౌత్ వరకు. ఉన్నాయయితే. ఉన్నాయి సార్. ఇక్కడ చాలామంది టిబెటియన్ సైడ్ ఇక్కడ చూడు రాజులు ఇట్లాంటి వాళ్ళు కూడా దీనిలలో చేస్తారని కూడా విన్నామన్నమాట. ఓకే. కొన్నిసార్లు ఇట్లాంటి రాజుల కల్చర్‌లో పూర్వకాలంలో నలుగురు 4 రకాల స్త్రీలను, 4 రకాల పురుషుల్ని వాడేవాళ్ళంట. అంటే కొన్ని పదాలు నేను చెప్పలేకపోతున్నాను. అట్లాంటి స్త్రీలను
కేటగిరీ వైజ్డ్ అంటే రాజాస్థానంలో ఉండేవాళ్ళు, తర్వాత గృహంలో ఉండేవాళ్ళు, తర్వాత మనకు ఇది ఏమంటారు బజార్ అవును. ఇట్లా ఉండేవాళ్ళు, వేశ్యలు. ఆ కేటగిరీలోనే ఓకే. కొంతమంది నరపంచక గామినీలు అంటారు. ఇట్లాంటి కేటగరైజ్ వాళ్ళని యూస్ చేసేది. తర్వాత అట్ దే సేమ్ టైం వీళ్ళలో వచ్చేసి అమ్లేచ్ఛలింగాలు గల పురుషులని సెలెక్ట్ చేసుకోవడము, వాళ్ళతో ఈ నలుగురు కలిపి అష్టసిద్ధి రూపకంగా ఈ కొన్ని తాంత్రిక ప్రక్రియలు ఉన్నాయి వామ్మో! కులతంత్రంలో. అంటే వెరీ ఓకే. డీప్ ఇది, అచ్చచ్చ. వెరీ డీప్. దీనిలలో ఇన్బిల్ట్గా అపౌరిష్టిక తంత్రాలని ఉంటాయి. కొన్ని అపౌరిష్టికాలంటే అవి కొన్ని నాకే తంత్రాలు ఉంటాయి అన్నమాట. ఆ! సో ఓహ్! అవి ఏంటి అనేది అవి ఇట్స్ ఎ వెరీ డీప్ ఓకే. సబ్జెక్ట్ ఓకే. 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 మొత్తానికి ఉంటుంది. ఉంటాయి. సో ఓకే. ఇట్లాంటి తాంత్రిక ప్రక్రియలు అనేవి రాజుల కాలంలో చేసేవాళ్ళు. ఎవరైనా దండెత్తి వస్తున్నారంటే ఈ అపౌరిష్టిక తంత్రాలు, ఆహా! ఎవరికైనా శత్రువు ఉచ్చాటన చేయాలి, వాని స్తంభన చేయాలి అంటే భగాంగ తంత్రాలు ఇట్లాంటివి ప్రయోగం చేసేవాళ్ళు. అబ్బబ్బబ్బా! చేసి టిబెట్ హిమాలయన్స్ సైడ్ హ్మ్. అప్పట్లో రాజులు శత్రువులు ఇది రాకోకుండా చేసేవాళ్ళు. దీంట్లో తర్వాత గుహ్యకాళి కొంతమంది ఇట్లా రకరకాల తాంత్రిక ప్రొసీజర్స్ ఉన్నాయి. అదే అంటే ఇన్ని తాంత్రిక ప్రక్రియలు ఉన్నాయి, కానీ కొంతమంది ఆర్థోడాక్స్ వాళ్ళు అంటే మన సౌత్లో చెప్తారు ఏవన్నీ లేవు, ఎక్కడున్నాయంటారు. చేసే చోటు ఉంటాయండి అవును. అవన్నీ. ఇక్కడ ఎందుకు చేస్తారు, వాళ్ళు టిబెట్ సైడ్ చేస్తారు. అచ్చచ్చచ్చ. ఓకే. ఓకే. అలా. ఓకే. రైట్ గురూజీ. దీంట్లో పంచమాకారాలు అని చెప్తారు కదా! మాంసము, మైథునము, ఎస్. మగ్గు ఇట్లా ఏదో చెప్తుంటారు కదా! ఏంటి గురూజీ ఎగ్జాక్ట్లీ అసలు చాలా వింటాను నేను ఇది. సరే, ఇవి మనం రెగ్యులర్గా వినే పదమే. ఈ మధ్య ఒక 3 years 4 years నుంచి బాగా పంచమకారాలు భయంకరంగా అయిపోయాయి. సరే, ఏమిటి పంచమకారాలు అంటే మత్స్యము, మద్యము, మాంసము, ముద్ర, మైథున క్రియ. ఈ 5 లేని పూజ దశమహావిద్యలో చేసి వేస్ట్. అబ్బో! ఆ! దశమహావిద్యలే కాదు, ఎనీ తాంత్రిక్ ప్రొసీజర్ ఈ పంచమకారాల పూజ లేనిది ఫలితం లేదు అని సాక్షాత్తు పరమశివుడే చెప్పాడు. మరి మైథునం వాడరు కదా? అదే చెప్తా. ఆ! ఇవి కొన్ని ఎక్స్టెంట్ ఉంటాయి సార్, కొన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటాయి. ఓకే. అది ఓకే. అది వేరే కల్ట్. అది రెగ్యులర్గా వాడే దాంట్లో ఏంటంటే మత్స్యం ఎందుకు వాడతామంటే ఈ ఫిష్ అనేది కాళీ యొక్క ఎనర్జీ కలిగి ఉంటుంది. ఫిష్, మత్స్యము, మద్యం అష్టసిద్ధులు కలిగి ఉంటుంది. ఈ అష్టసిద్ధులకి వారుణీదేవి అధిపతిగా ఉంటుంది వైనికి, మద్యానికి. ఈ వారుణీ దేవతకు అధిపతి ఎవరు? మాతంగి దేవత. ఇలా మద్యము, తర్వాత మాంసానికి తంత్ర ప్రక్రియల్లో మనకి విష్ణు అధిపతి అని ఉంటుంది. ఆ! సో తర్వాత ముద్రలకి నారాయణుడు అధిపతి అని ఉంటుంది. ఇక ఎక్కడైతే మైథున క్రియ అని వస్తుందో మైథున క్రియకి శివ అధిపతిగా ఉంటాడు.